అలాంటిది మన దగ్గర ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అని. ఈ వాక్యం చేసింది ఎవరండి? మొదటి ఇప్పుడు మన డిబేట్ ఏది ప్రధానమైన వాక్యాలు డిబేట్ ఎవరు కారణం? రేవంత్ రెడ్డి ఎవరైనా ముఖ్యమంత్రి కాదనుకుంటా. ఇది మా మొదటి కామెంట్. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రోజులు సినిమా ధరలు పెంచను, ఏదైతే స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని మాట్లాడాల్సినటువంటి సదరు రేవంత్ రెడ్డి గారు ఓవైసీ గారి పర్మిషన్ తీసుకొని మాట్లాడాడు, నేను ఆ కూర్చున్న రోజులు పెంచను అంటున్నాడు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు ముఖ్యమంత్రికి ఉన్నాడా, రాజీనామా చేశాడా లేదో ఒక డౌట్. సరిపోతే రెండోది, మీరన్నిటికీ కారణాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే మనకు వ్యాధి రోగం ఏంటో అర్థమైపోతా ఉంది, జాడ్యం ఏందో తెలిసిపోయింది. మన అందరి ఆరాటం కూడా మన ఇక్కడ కూర్చున్న ఆరాటం అదే కదా. అందులో కూడా ఆల్మోస్ట్ మనం అంతా కూడా బై బర్త్ కానీ ఏ విధంగా చూసిన హిందూ కాబట్టి హిందూ ఫేవరిజం కూడా కొంచెం ఉంటాం. దీంతోపాటు ఇది సమస్యకు పరిష్కారానికి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. దీనికి నేను ఒక వాక్యం చేసి తర్వాత అది కన్క్లూజన్ ఇస్తాను. వీటికి బాధ్యత ఇంత జరుగుతున్నప్పుడు బాధ్యత వహించాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు వేడుక చూస్తున్నాడు. ఎందుకంటే హిందువుల ఫేవరిజంగా వచ్చి హిందువులకు ఫేవర్ చేస్తాను వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి విచక్ష ఈ వివేకం ఇవన్నీ అవలక్షణాలని కంట్రోల్ చేసే చట్టాలు బలమైన చట్టాలు చేయట్లేదు, బలంగా చేయట్లేదు. 10 ఏళ్ళు అయింది, ఇంకా 15 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి మొదటి ముద్దాయి ఆయన అవుతాడని నా ఉద్దేశం. దీనికి ఇంకా క్లియర్గా లాస్ట్లో చెప్తాను. ఇకపోతే రేవంత్ రెడ్డి గారిగా మాట్లాడింది ఫస్ట్ మనం చెప్తాను. ఆయన ఎంత వివేకంగా అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడాడో చెప్తాను. ఎందుకంటే నా ఆంజనేయ స్వామి బలానికి ప్రతీక, బ్రహ్మచారికి ప్రతీక కాదు, భక్తికి విశ్వాసానికి ప్రతీక. గురుస్వామి అంటే గురువుకి భక్తిని ఎలా అంటే నమ్ముకున్న దేవునికి రామునికి ఏ విధంగా తన శరీరంలో ఒక భాగం చేసుకున్నాడో గురుభక్తికి నిదర్శనం నా ఆంజనేయ స్వామి. పెళ్లి కాని తత్వానికి కాదు ఆయన నిదర్శనం. ఈయన చూస్తున్న కోణం ఏంది, హిందుత్వాన్ని చేస్తున్న కోణం ఏంది. నేను RSS లో పుట్టానని చెప్పాడు. మరి ఏ RSS లో ఇలా చెప్పారు? ఈయన చాలా మంది అంటారు కదా బ్రహ్మచారి నేను అబద్ధం చెప్పాడు అంటలేను. దేనికి ప్రతీక చూస్తాము? నా ఇంట్లో మా అమ్మని మాతృత్వానికి ప్రదర్శిస్తున్న స్త్రీగానో లేదా గృహిణనో ఒక ఎంప్లాయీగా చూడండి కదా. నేను మా అమ్మ మాతృస్థానంగా చూస్తాను, గొప్పతనంగా చూస్తాను. ఏది చూడాలో మనం చూడాల్సింది. ఈయన ఆంజనేయ స్వామిని చూడాల్సింది ఏమిటి? రాముడిని చూడాల్సింది ఏంటి? పితృవాక్కు పాలన చూడాలి, సత్యవాక్కు పాలన చూడాలి. ఇది కదా పరిపాలించేది కదా, రాముడే కదా, రామరాజ్యం కోసమే కదా పాలనా దక్షత పాలనా బాధ్యత ఉండాలి. ఆదర్శవంతుడు తీసుకోవాల్సింది ఎవరిని? రాముడే కదా. పరిపాలించేవాడు ఏ విధంగా ఉండాలి, ప్రతీకకు ఎవరు ఉండాలి? రాముడు కదా చెప్పింది. అది ఇతిహాసమా, పౌరాణికమా, లేదా గ్రంథమా, కల్పితమా తర్వాత పెడతాం విషయం. నువ్వు RSలో పుట్టిన వాడివి, హిందువును అని చెప్తావు. నువ్వు చూసే కోణం ఏంది? అసలు నీ దృష్టికోణం ఏంది? ప్రతి స్త్రీలో మనం ఏం చూడాలి? సోదరత్వం చూడాలి. నువ్వు క్రూరత్వం చూస్తాను, కామత్వం చూస్తానంటే ఎట్లా? అది చట్టం ఒప్పుకుంటుందా? సమాజం ఒప్పుకుంటుందా? నువ్వు చెప్తున్నటువంటి వాక్కు తీరు సందర్భం ఏంటి? మనం ఇంత విచక్షణ వివేకం ఒక నాయకుడు లక్షణాలు ఉన్నాం. మనకు హోదా ఉంది, మనకు అడ్రస్సింగ్ వ్యవస్థలో ఉన్నాం. అంటే కెమెరాలో మాట్లాడుతున్నప్పుడు ఒక స్టేజ్లో పదవిలో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన ఇట్లాంటి నాయకులు బరితెగించి ఈ విధంగా మాట్లాడుతూ దానికి సమర్థించుకుంటూ మళ్ళీ నేను హిందువులనే కోడ్ చేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన చెప్పుకోవడానికి ఉదాహరణ లేవా? చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదని అర్థం వస్తుంది కదా. నీకేమవసరం వచ్చింది ఉదాహరణ చెప్పుకోవడానికి? ఈ రోజులు ఎలా ఉన్నాయి? మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోకుంటే ఏదైనా పాత సామాగ్రి చెప్పినా కూడా మనోభావాలు దెబ్బతిని కేసులు పెడతా ఉన్నారు, రగబడి జరుగుతూ ఉంది. అయినా కూడా నువ్వు ఇట్లా మాట్లాడావంటే నువ్వు ఇంటెన్షన్గా కావాలేమో మాట్లాడావా? ఏమిటి కొరకు మాట్లాడావంటే ఈ గ్రామ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలను డైవర్ట్ చేయడానికి, నీ అభివృద్ధి నువ్వేం పని చేయట్లేవు, నీ పథకాలు అమలు చేయడానికి చేత కావట్లేదు, ఈ విషయాన్ని గుర్తు చేయడానికి సమాజంలో హిందూ ముస్లింల గొడవ పెట్టడానికి చర్చ జరగడానికి ముందు తీసుకొచ్చిన ఇది. దీనికోసమే చేశాడు. ఖచ్చితంగా దీంతో చేస్తూనే ఈ విధంగా మాట్లాడితే మైనార్టీ ఓట్లు మనకు పడతాయి. మైనార్టీ శాఖకు మనం మినిస్టర్ ఇచ్చాము, జూబ్లీహిల్స్లో గెలిచాము. ఈ విధంగా మాట్లాడితే మైనార్టీ ఓట్లు పోలరైజ్ అవుతాయి. ఇంతకు మించి 3 కారణాలు తప్పించి రేవంత్ రెడ్డి మాట్లాడే కారణం ఉందా? నిజమైన హిందువు అయితే, నిజమైన RSSలో పుట్టిన వాడైతే, నిజమైన RSS శాఖలో ట్రైనింగ్ అయితే, శిక్షణ పొందిన వాడైతే ఈ విధంగా మాట్లాడు. రాముణ్ణి తండ్రి వాక్కు పాలన, పితృవాక్కు పాలన అనేది కొటేషన్ అసలు. అది మర్చిపోయి ఆంజనేయ స్వామి
పెళ్లి కాని వాళ్ళకు ఒక భార్య ఇద్దరు భార్యల రామాయణం మహాభారతం నేర్చుకునేది? ధర్మపాలన ఎలా ఉంది, అధర్మం చేస్తే ఎలా ఉంటుంది, కుట్ర చేస్తే ఎలా ఉంటుంది, జూదం ఆడితే ఏ విధంగా నష్టపోతాము. కానీ శ్రవణ్ గారు నాకు కర్మ సిద్ధాంతం ఏంటి, ధర్మం పెట్టినప్పుడు కర్మం ఏమో అట్లా అనుభవించాలి. ఇవి కదా మనకి ఇతిహాసాలు, పురాణాలు, చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది. శ్రవణ్ నువ్వు సినిమాలో హీరోని చూస్తావా, నేను విలను రేప్ చేసే సన్నివేశం చూస్తాను, హీరోయిన్ రేప్ చేసే సన్నివేశం చూస్తాను, హీరోయిన్ బాధల్లో నేను చూడాలన్నట్టుగా ఉంది ఈయన తత్వాన్ని. కానీ ఆయన నిజంగా మీరు అన్నట్టుగా మైనార్టీలను ప్రసన్నం చేసుకోవటానికో లేకపోతే హిందూ దేవుళ్ళను అవమానపరిచే విధంగా మాట్లాడాలి అనేది ఆయన ఇంటెన్షన్ అయితే, ఇందాక మనం చూసిన దాంట్లో ఆయన ఇదే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఎక్కడ ప్రచార సభలోకి వెళ్ళినా కూడా ఆ దేవుళ్ళను ఉద్దేశించి ఆ దేవుళ్ళ మీద ఒట్టో చేసుకుంటారు మాట. ఆయనకు ఆ దేవుళ్ళ పట్ల గౌరవం ఉండబట్టే కదా. ఉంటే ఆ మొక్కులు తీర్చుకునేవాడు కదా, ఉంటే ఆ మొక్కులు ఏ విధంగా ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాలకు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు చెప్పాడో, హామీలు ఇచ్చాడో నెరవేర్చాడా? ఆయన చెప్పిన మాట ఇప్పుడు ఇదే చెప్పాను, స్టార్టింగ్ లో చెప్పాను, నేను ఈ ముఖ్యమంత్రి సీటు ఉన్న రోజులు బెనిఫిట్ షోకి కానీ ₹1 పర్మిషన్ ఇవ్వనటువంటి ఏది నోరు అదే కదా, ఆ ముఖ్యమంత్రే కదా. మరి ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు? ఇది 3వ సినిమా 4 సంవత్సరాల తర్వాత లేదుగా, రద్దయిందిగా, అఖండ సినిమా రద్దయింది. రద్దు అయినది ఏమిటికి అయింది? వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం. నిన్నగాక మన సినిమాలు ప్లే అయినాయి కదా, యాక్చువల్గా అయితే వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు కదా. ఇంకేమిటి వాళ్ళకి టెక్నికల్ ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదో టికెట్ పెంచుకోవచ్చు పర్మిషన్ అడిగారు, నువ్వు ఇచ్చావు. మరి ఆ మాట ఎందుకు మాట్లాడు? అసెంబ్లీలో రికార్డెడ్ గా మాట్లాడావు, అది ఓవైసీ పర్మిషన్ తీసుకొని మాట్లాడావు. అంటే ఆయన మాటకు ప్రమాణాలకు విలువ లేదు. ఆయన పోలరైజేషన్, సీటు కాపాడుకునేది మాత్రమే ఉంది, సమాజంలో చిచ్చు పెట్టడానికే ఉన్నాడు. ఇవన్నీ దీంతో పాటు టోటల్ ఓవరాల్గా నేను వీటి హిందుత్వం మీద తరచూ చేసినటువంటి చర్చ చదివినట్టు ఎవడు పడితే వాడు కామెంట్ చేస్తాడు, దాని పేరు వాక్స్వాతంత్రం అంటాడు. అరే వాక్స్వాతంత్రం లిమిట్ ఉంది, దాని అవతల మనోభావాలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోతారు. నాకు చట్టం హక్కు ఇచ్చింది అంటున్నాడు, నువ్వు చట్టం హక్కు మాట్లాడటానికి ఇచ్చింది, అలాగే నీకు బాధ్యత ఇచ్చింది, ఇతరులు బాధ పెట్టొద్దు, మనోభావాలు ఇవేమీ పట్టించుకోడు. వానికి అవసరం లేదు, వానికి నమ్మకం లేదు, నువ్వు నాస్తికుడివా అన్ని మూసుకొని కూర్చో. నీకు అక్కర్లేని మతాల గురించి నువ్వు మాట్లాడద్దు. నీ ఆ సిద్ధాంతాల నీకు నచ్చినప్పుడు నాస్తిక అస్తిత్వంతో నీకు నచ్చినప్పుడు నాస్తికుడు ఉన్నావు. ఈ దేవుళ్ళ గురించి, ఆ పుస్తకాల గురించి, ఆ క్యారెక్టర్ల గురించి మాట్లాడే అవసరం లేదు. ఇట్లాంటి కఠినమైన చట్టాలు నీవుడు ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడిని బేషరతుగా, అంటే వితౌట్ మన టాడా కింద ఏ విధంగా అరెస్ట్ చేస్తావో అట్లాంటి చట్టాలు నరేంద్ర మోడీ గారు చేయాలి. ఎందుకంటే హిందుత్వం గురించి, హిందుత్వ సంరక్షణ కోసం నాయకుడిని ఎన్నుకుంటున్నాం. ఆయన ఇంకా అలసత్వం వహిస్తుండు కాబట్టి నేను నరేంద్ర మోడీ గారిని బాధ్యులు చేస్తానని చెప్పాను. ఇట్లాంటి చట్టాలు కఠినంగా చేయాలి. నీకు అక్కర్లేనటువంటి మతాన్ని నువ్వు కామెంట్ చేయక్కర్లేదు. నీకు నచ్చని మతాన్ని నువ్వు మారావు, స్వేచ్ఛను ఇచ్చింది ప్రభుత్వం, చట్టాలు ఇచ్చాయి, భారత రాజ్యాంగం ఇచ్చింది. నీకు నచ్చని దాన్ని వెళ్ళిపోయావు, అలాగే నీకు నచ్చని విషయంలో కామెంట్ చేయడానికి వీలు లేదు. అసలు వేరే మతం గురించి, వేరే మతస్థులు ఏ విధంగా నువ్వు అడ్రస్సింగ్, ముఖ్యంగా అంటే నీ చెవుల్లో పక్కన ఉన్న మాట్లాడుకుంటే మాకు అక్కర్లేదు. నువ్వు ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, నువ్వు రికార్డింగ్ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు, రిటర్న్గా రాస్తున్నప్పుడు, సినిమాలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఏవి కామెంట్ చేయకుండా ఉండాలి. అలాగే కమర్షియల్ ఫొటోస్, అంటే అదే మీరు ఎంతో మన కార్పెట్ మీద ఫోటోలు వాడుతున్నారు, బీర్ల మీద కూడా పేర్లు పెట్టారు. ఇట్లాంటి దాన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి, చట్టాలు కఠినంగా చేయాలి. మీకు అవసరమైనటువంటి చట్టాలు తక్కటక్క జరిపాయి, ఇప్పుడు అంతా డిబేట్ కాదు అవసరంగా. ఎందుకంటే ఆదానికి 40 ఏ విధంగా రావాలంటే 3 నెలల ముందు చట్టం మారిపోతుంది. ఇట్లాంటివి నువ్వు చేస్తున్నావు, నువ్వు అది చేసుకో, మాకు అభ్యంతరం లేదు. ఇట్లాంటి చట్టాలు నువ్వు ఎందుకు చేయవు? హిందుత్వం కోసం చేసే చట్టాలు ఎందుకు చేయవు? చెయ్యాలి, చేసి అమలు కఠినమైన చట్టాలు చేయాలి. నువ్వు గోరక్షణ నువ్వు చెప్తావు, ఆవిడ ఏదైతే మనం కోరుకుంటున్నామో జాతీయ ప్రకటించాలి, ఉన్న చట్టాలు అమలు చేయాలి గట్టిగా. ఇట్లాంటి బాధ్యత నువ్వు కాక ఇంకెవరు చెయ్యరు, మీరు నరేంద్ర మోడీ కాక ఇంకెవరూ చెయ్యరు. అట్లాంటప్పుడు నీకు 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది, 15 సంవత్సరాల కాలం పడిపోతున్నప్పుడు నువ్వు కలసత్వం చేస్తున్నావు. అంటే వాళ్ళు ఏ విధంగా మతాన్ని ఓట్ల కోసం పోలరైజర్ వాడుతున్నావో నువ్వు అత్య వాడుతున్నావు, నిన్ను కూడా దోషిగా చూస్తాను. నేనేమంటున్నాను, వాళ్ళు అయితే మైనార్టీను దువ్వుకొని ఓట్లేలా ఆయేసుకుంటున్నారో వాళ్ళు చిన్న దొంగ అయితే నువ్వు పెద్ద దొంగ అవుతావు. నువ్వు దొంగ కావంటే నాకు ఫేవరబుల్ చెయ్యి, నా మతాన్ని కాపాడే చట్టాలు కఠినంగా చెయ్యాలి. ఇది నరేంద్ర మోడీ గారికి వాళ్ళ పార్టీకి కానీ సూచించింది. రైట్. సో చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడదామా.